హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ని తప్పకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ రాగి పిండి లడ్డూని స్టార్ట్ చేద్దామా. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1.5 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. మిగిలిన 1/2 కప్పు సూజీ రవ్వని వేసుకుంటున్నాను. ఇలా సూజీ రవ్వ వేసుకోవడం వల్ల లడ్డు అనేది క్రిస్పీగా వస్తుంది. రాగి పిండి సూజీ రవ్వ మొత్తం 2 కప్పుల మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి. రాగి పిండి అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది పచ్చిదైనా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి. నేను పచ్చి కొబ్బరిని యూస్ చేస్తున్నాను. ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ 2 బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పుని 1 కప్పు బెల్లం తురుముని, బెల్లం అనేది నేను మిక్సీలో వేసుకున్నాను, అందుకనే ఇలా పల్చగా ఉంటుందండి. ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వేడికి బెల్లం అంతా మెల్ట్ అయిపోతుందండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో వేడి చేసుకున్న 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే కనుక కాచి చల్లార్చిన పాలుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్న చిన్న ఉండల కింద లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మొత్తం నెయ్యినే వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని చిన్న చిన్న లడ్డూల కింద వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా చాలా మంచిదండి. మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఈ లడ్డూలు అనేవి 1 మంత్ వరకు అస్సలు పాడవ్వండి. పాలు వేసుకుంటే కనుక 5 రోజులు మాత్రమే ఉంటాయండి నిల్వ. వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఈ రాగి లడ్డూల్ని రోజుకొకటి తిన్నారంటే హెల్తీగా ఉంటారండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఈ రాగి లడ్డూని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.